ఇవాళ మనం నిమ్మకాయ పులిహోర చేసుకుందామండి. నిమ్మకాయ పులిహోర చేసుకునే విధానం ముందుగా నేను బాగా కడుక్కొని రైస్ని ఒక సోలన్నర పెట్టుకున్నానండి. పసుపును సాల్ట్ వేసేసి ఇక బాయిల్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో ఇప్పుడు మనం పోపు దినుసులు అన్నీ వేసుకుందాము. ఎండుమిరపకాయలు, వేరుశనగకాయ పలుకులు, కొద్దిగా జీడిపప్పు వేసుకున్నామండి. మరుగుతున్న ఆయిల్లో వేసుకున్నాం. దీంట్లో మినప్పప్పు ఈ స్పూన్తో ఒక 3 స్పూన్లు, శనగపప్పు అండి 3 స్పూన్లు, ఆవాలు ఈ స్పూన్తో ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. ఇంగువ కూడా వేసుకోవాలండి. చూసారా, ఇంగువ కూడా వేసుకొని కొంచెం ఎక్కువ అన్నీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 8 పచ్చిమిరపకాయలు, చిన్న సైజు అల్లాన్ని సన్న ముక్కలు కింద కోసుకున్నామండి. ఒక 6 నిమ్మకాయలను కూడా తీసుకున్నాం. నిమ్మకాయలు మధ్య కట్ చేసుకొని ఇది పిండుకుందామండి, జ్యూస్ చేసుకుందాం. అన్నం ఇప్పుడు ఈ పలుగ్గా ఉండగా అండి, చూసారా, ఈ పలుగ్గా ఉండగా మనం వాష్ చేసుకుందామండి. అన్నము చూసారండి, ఈ పలుకుతోని వాష్ చేసుకోవాలి. ఎంత బాగా వచ్చిందో పువ్వులాగా. మన పోపు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అన్నాన్ని ఒక పెద్ద ప్లేట్లో నేను వంపుకున్నానండి. వేసేసుకొని ఈ అన్నాన్ని ఇలాగే చేసుకొని మధ్యలో చిన్న హోల్ లాగా చేసుకొని దాంట్లో ఈ పచ్చిమిరపకాయలను అల్లం కోసుకున్నాము కదండి, ఆ ముక్కల్ని వేసేసుకొని మనం ఇలాగా పైకి ఇలా కవర్ చేసేసుకోవాలండి. వేడి వేడి అన్నంలో వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పైనుంచి ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇలాగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాం రైస్ని. మన నిమ్మకాయలన్నీ ఇలాగా పిండేసుకొని చేసేసుకున్నామండి, జ్యూస్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ రైస్లో మనం ఏం చేద్దామంటే తాలింపు పెట్టుకుని జ్యూస్ కలిపేసుకుందామండి. ఇప్పుడు సరే, ఇలాగా అంతా పోసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అండి. ఇప్పుడు ఈ నిమ్మకాయ జ్యూస్ కలిపేసుకున్నాం కానీ ఇప్పుడు ఈ పోపుని బాగా వేసేసుకొని మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు మన జీడిపప్పు ఇవి కూడా వేసాను కదండి, గ్రౌండ్ నట్స్, చాలా టేస్ట్గా ఉంటుందండి తింటున్నప్పుడు. ఇదిగోండి చూడండి, మన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయేలాగే. ఇప్పుడు మనం కొంచెం నైవేద్యం వెంకటేశ్వర స్వామికి పెడదామండి. సాటర్డే కదా. వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టాక అప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ చాలిపోతే సాల్ట్ కలుపుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. Take care. Subscribe my channel.